హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్. గతంలో మన బెట్టింగ్ యాప్స్ మీద మనం చేసిన వీడియోకి మంచి స్పందన రావడంతో మరొక వీడియో చేయడం జరుగుతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి యువత మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మన ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. అయితే దీనికి గల ముఖ్య కారణాలు ఏంటి, దీన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి, వీటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారో మనం పాత వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అసలు యువతకి ఏది అవసరం, యువత అసలు బెట్టింగ్ వెబ్స్ కి ఎందుకు అలవాటు పడుతుంది, ఎందుకు అటువైపు మొగ్గు చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనం పెంచే విధానాన్ని బట్టి తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపైన చాలా ఎక్కువగా ఉంది. ఎందువల్ల అంటే మనకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మనల్ని పెంచేంత వరకు, మన స్కూల్కి వెళ్ళిన తర్వాత, కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి యువత ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎందుకు ఈ ప్రలోభాలకి లోన్ అవుతున్నారు అనడానికి మొదటి కారణం వాళ్ళ చుట్టూ ఉండే సర్కమ్స్టాన్సెస్. సో వాళ్ళకు ఉండే పరిస్థితుల ప్రభావంగా, వాళ్ళకు ఉండే ఒత్తిడి కారణంగా వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ కి వాళ్ళు అలవాటు పడడం, దాంట్లో వాళ్ళు ఈజీ మనీకి అలవాటు చేసుకుందాం అని ఆ ఈజీ మనీ కోసం వాళ్ళు ఏదో ఒక చెడ్డదారులు తొక్కడం అలవాటు. సో ఈ అలవాటు అనేది మొదటిగా ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన తల్లిదండ్రులు పిల్లల మీద చాలా మానిటరింగ్ చేయాల్సి వస్తుంది. సో తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద, వాళ్ళ రిలేషన్షిప్ ని పెంచుకోవడం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, మనకి ఏదైనా కానీ ఒక స్కూల్ వాతావరణంలో ఇంతకుముందు మనకి గ్రౌండ్స్ అనేవి చాలా ఉండేవి. మనం ఆడుకోవడానికి కానీ, ఆట విడుపుకి కానీ, మనకి దేనికైనా కూడా మన నలుగురితో మన పరిచయాలు పెంచుకోవడానికి ప్రతి విషయంలోనూ మనకి గ్రౌండ్స్ అనేవి చాలా ఎక్కువగా తోడ్పడాయి. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ లో కానీ ఎక్కడ కూడా మనకి గ్రౌండ్స్ అనేవి చాలా కొరత కింద కనబడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మానవ మెదడుకి కొంచెం తేజోల్లాసంగా ఉండాలి అంటే కంపల్సరీ వాళ్ళకి ఆట అనేది చాలా అవసరం. మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో గ్రౌండ్స్ అట్లాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే నలుగురు స్నేహితులతోటి మనం ఆడుకోవడం, మైండ్ లో వేరే థాట్స్ రాకుండా, దాన్ని వేరే మన అదర్ అప్లికేషన్స్ లోకి మనం వెళ్ళకుండా, వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులకి మనకి ఏ స్కూల్స్ లో కానీ ఎక్కడ కానీ గ్రౌండ్స్ అనేవి చాలా కొరత అయిపోయినాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నలుగురితోటి ఉండలేకపోవడం, తల్లిదండ్రులు అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు మనల్ని చాలా బాగా చూసుకుంటారు. మనం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని మానిటరింగ్ చేయలేరు. ప్రతి విషయాన్ని సూపర్విజన్ చేస్తే మనం అనుమానం పడుతున్నాం అనుకుంటాం. కానీ వాస్తవానికి మనల్ని ప్రతి విషయంలోనూ వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని ఆశిస్తారు. సో ఈ ఆశించే క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, వాళ్ళు మనతో ఉండే సౌఖ్యత మీద కానీ, మనతో వాళ్ళ స్నేహితుల్లో ప్రవర్తించడంలో చిన్న చిన్న లోపాలు మనకి ఏర్పడడం సహజం. పూర్తిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఒక స్కూల్ స్టేజ్ దాటిన తర్వాత నుంచి మనం కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాతావరణానికి, అక్కడ ఉండే ఫ్రెండ్స్ సర్కిల్కి చిన్న ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే మనం ఎలాంటి స్నేహితుల్ని మన స్నేహితులుగా చేసుకుంటున్నాం. అక్కడ చాలా మంది ఉంటారు. మనం మంచితనంగా బతకడానికి ఉపయోగపడే కొంతమంది స్నేహితులు ఉంటే, మనల్ని చెడు మార్గంలో తీసుకెళ్లే స్నేహితులు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు మన మీద కాన్సన్ట్రేట్ చేసి దీని తర్వాత ఏం చేయాలి, మన ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఎట్లా ఉండాలి, మన స్నేహితులు దానికి ఎంతవరకు తోడ్పాటు అవుతున్నారు, మనకి ఎంతవరకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు, మనకి ఏదైనా నాలెడ్జ్ విషయంలో కానీ, లేదు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంపొందించేలాగా ఉండాలి. మనకి ఏదైనా ఫ్రెండ్ సర్కిల్ తోటి మనం నలుగురితో కలిపి ఉన్నప్పుడు వాళ్ళు మనకి ఏంటంటే మన మీద మనకి నమ్మకాన్ని పుట్టించాలి. సో మనం ఏదైనా సమస్యలు ఉన్నాం, ఆ సమస్యలు తీర్చుకోవడానికి ఎలా, దానికి ఏ మార్గాలను వెళ్తే సమస్యలు మన స్నేహితులు అనేవాళ్ళు మనకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న చాలా మంది ఫ్రెండ్స్ అందరూ ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఏ చెడు వ్యసనాలకు ఎవరైతే గురవుతున్నారో ఆ చెడు వ్యసనాలకు గురయ్యే వాళ్ళు, స్నేహితులు అనేవాళ్ళు వాళ్ళ ఈ అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పడాలి తప్ప వాళ్ళని కిందకు దించే ప్రయత్నంలో భాగంగా ఉండకూడదు. ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ రిలేషన్షిప్ ని పిల్లలతో చాలా సౌమ్యంగా పెంచుకోవాలి. వాళ్ళు ఏదైనా సమస్య వస్తే చెప్పగలిగేలాగా ఉండాలి. వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే, లేదు వాళ్ళు చెప్పుకునే స్టేజ్ లో మనకి తల్లిదండ్రులు అనేవాళ్ళు కూడా వాళ్ళతో రిలేషన్షిప్ అనేది, పిల్లలతో రిలేషన్షిప్ అనేది చాలా సౌమ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే రేపు పిల్లలు అనేవాళ్ళు నేను నా తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏదైనా గొడవ పెడతారేమో, సో లేదా నన్ను ఏదైనా తిడతారేమో, ఇలాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియని ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఆ భయం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి అవాయిడ్ చేసుకోవడానికి, ఆ సమస్య నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ సమస్య నుంచి పారిపోయే క్రమంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకోలేరు, తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోలేరు, వేరే వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితుల కారణంగా బంధువుల మిత్రులకి చెప్పుకోలేరు. వాళ్ళే మదన పడిపోయి యువతత్వం ఏమవుతుందంటే ఈ చెడు వ్యసనాలకి బానిసలు అయిపోతున్నారు. సో ఆ క్రమంలోనే వీరంతా ఈ వ్యసనాలకు బానిసయ్యే క్రమంలో ఆన్లైన్ గేమ్స్ కానీ,
దీనికి వాళ్ళు అలవాటు పడుతున్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ వీటి వల్ల ఏమవుతుందంటే యువత చెడిపోతుంది అని మనం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికి వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ ఉంది, పేరెంట్స్ వైపు కానీ, ఫ్రెండ్స్ వైపు కానీ, లేదు వాళ్ళ ప్రొఫెసర్స్ కానీ, వాళ్ళ టీచర్స్ కానీ ఎవరైనా గైడెన్స్ అనేది ఎట్లా ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. పాయింట్అవుట్ చేయకుండా వాళ్ళని దాని నుంచి ఎట్లా బయటకు తీసుకురావాలి, సో ఎట్లా బయటకు తీసుకురావాలంటే వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో వాళ్ళు ఈ రోజుల్లో ఉండే ఈ పరిస్థితులకి డిజిటలైజేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చాలా అభివృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు AI అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది. సో వీటి వైపుకి వెళ్ళడానికి ఎట్లాంటి సపోర్ట్ కావాలి, వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ కావాలి, రేపు ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా బీటెక్ తీసుకోవాలా, లేకపోతే డిగ్రీ చేయాలా, లేకుంటే ఏదైనా మేనేజ్మెంట్ కోర్సులు చేయాలా, లేదు ఏదన్నా ప్రొఫెషనల్ కోర్సులు చేయాలా, వాళ్ళకి లైఫ్ అనేది నెక్స్ట్ జనరేషన్స్ లో ఎట్లా ఉంటుంది, వాళ్ళ గ్రోత్ అనేది ఎట్లా ఉంటుంది, వాళ్ళకు ఉండే ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, వీటి మీద మనల్ని కాన్సన్ట్రేట్ చేయగలిగించాలి మనం. సో దానికి ఒక పాత్ అనేది వేసుకుంటారు. సో బేసిక్ ఫౌండేషన్ లోనే మనం ఆ పాత్ అనేది వాళ్ళకి నేర్పించారు. ఎంతసేపు వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళని విషయం మీద మనం ఆరాలు తీస్తున్నాం కానీ వాళ్ళకి ఏదైతే అవసరమో, వాళ్ళకి ఏది ఇష్టం, వాళ్ళు దేని వైపు వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, వీళ్ళలో ఉన్న ఇన్నరెంట్ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఏ స్కిల్స్ ఉంటే వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవడానికి సోర్సెస్ ఏమున్నాయి, వాళ్ళకున్న బెటర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, వాళ్ళు వెళ్ళే రూట్ ఎట్లా ఉంది, వాళ్ళు వెళ్ళే రూట్ లో నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఉందా లేదా, ఆ భవిష్యత్తు అనేది కూడా మనం ఏదైతే వాళ్ళకి అవసరమో వాళ్ళకి మనం చెప్పగలిగే స్థితిలో యువతల పేరెంట్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వాళ్ళకి అట్లానే ఉండాలి. స్కూల్స్ కానీ, కాలేజెస్ లో కానీ, యూనివర్సిటీస్ లో కానీ ఫ్యాకల్టీస్ అంతా కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ వరకు ఉంటుందో ఆ సబ్జెక్ట్ వరకు చెప్పిన తర్వాత దాని తర్వాత వదిలేస్తున్నారు వాళ్ళు. చాలా మంది అంటే 80% ఆఫ్ ద ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఎట్లా ఉన్నారంటే వాళ్ళ సబ్జెక్ట్స్ వరకు వాళ్ళు చూస్తారు. ఎవరో ఒక 20% పీపుల్ వాళ్ళ ఫ్యాకల్టీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాకల్టీ ఏం చేస్తున్నారంటే కొంతమందికి కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈ కోర్సులు చేస్తే ఇది బాగుంటుంది, ఈ ఫ్యూచర్ లో బాగుంటుంది, నీ దగ్గర ఈ స్కిల్ ఉంది, సో ఈ స్కిల్ నువ్వు డెవలప్ చేసుకుంటే రేపు నీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ఆ వేలోకి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎవరైతే ఈ 80% వాళ్ళ గైడెన్స్ లేకుంటే వాళ్ళు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకో, ఇప్పుడు ఎవరికైనా యూత్ అనే వాళ్ళకి వన్స్ వాళ్ళు 10th క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి ఏంటన్నది లైఫ్ మీద ఒక క్లారిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవరన్నా చెప్తే వాళ్ళకి ఆ గైడెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే వాళ్ళకి 10th పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటుంది, ప్రొఫెషనల్ కోర్సులు తీసుకుంటే బాగుంటుందా, లేదంటే వాళ్ళ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తులో ఎట్లా ఉంటాయి, ఫారెన్ లో వాళ్ళకు ఉండే ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, సో వీటన్నిటి మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది చేయగలిగేటట్టు మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయాలి. సో మనం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయాల్సిన దగ్గర మనం పాయింట్అవుట్ చేస్తే వాళ్ళకు ఉండే ఒత్తిడి కారణంగా ఆ ఒత్తిడికి లోన్ అయిపోతున్నారు యువత అంతా కూడా. అంటే సోషల్ మీడియా అనేది ఇది చాలా ఈజీ అయిపోయింది యాక్సెస్. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నది దీని గురించి. యాక్సెస్ అనేది మన ఎంత ఈజీ అయిందంటే ఆ ఈజీ అయిన యాక్సెస్ ని దేనికి ఏ అవసరాలకు వాడాలి, దేనికోసం వాడితే మనకు ఉపయోగం, ఏది అనవసరమైంది, దీని మీద క్లారిటీ అనేది యువతకు మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మనం ఎదుటివాడికి చెప్పే విషయాలు చాలా ఉన్నాయి, మనం చదువుకునే విషయాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఒక విషయం గురించి పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అంటే ముందు ఆ విషయం మనకు తెలుసుండాలి. సో తల్లిదండ్రులు ఏంటంటే కాలేజీ వాతావరణంలో జరుగుతున్న సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళ కాలేజీలకు వెళ్ళినప్పుడు కానీ లేదు వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ లో కానీ, సో ఆ క్లారిటీ అనేది మనం ఇవ్వాలి. అంటే వాళ్ళకి వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో వాళ్ళ ప్రణాళిక ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. సో తల్లిదండ్రులు కూడా కొంత అవేర్నెస్ అనేది చాలా అవసరం దీని మీద. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఏం అందించాలి, మనం ఎట్లాంటి ఫ్రూట్స్ ఇవ్వాలన్నది మన మీద డిపెండ్ అయ్యండి. మనం గమనించే విషయాల్లో చుట్టూ ఉండే ఫ్రెండ్ సర్కిల్, సో ఈ ఫ్రెండ్ సర్కిల్ ని మనం ఎంతవరకు కంట్రోల్గా ఉంచాలి, మనం ఎంతవరకు మానిటరింగ్ చేయాలి, వాళ్ళ మీద సూపర్విజన్ అనేది ఎట్లా ఉండాలి, సో దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది తల్లిదండ్రులు. ఎందుకంటే మనకి ఇంట్లో నుంచి వన్స్ మనం బయటికి వెళ్ళిన తర్వాత 80% ఆఫ్ ద టైం వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తారు. సో ఆ ఫ్రెండ్స్ దగ్గర స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళు ఏ విషయాల మీద ఎక్కువ చర్చించుకుంటున్నారు, ఏ విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, ఏ విషయాల మీద వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం వాళ్ళతో మాట్లాడి మనం చర్చించుకోవడానికి వీలైనంత మన రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి. యాజ్ ఎ పేరెంట్స్ గా వాళ్ళు తల్లిదండ్రులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా తిట్టడం కానీ, లేదు వాళ్ళని ఏదైనా వాళ్ళ మీద అడగడం కానీ ఇట్లాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సమస్యలు మీ దగ్గర చెప్పుకోరు. సో వాళ్ళ సమస్యలు ఎప్పుడైతే చెప్పుకోరో వాళ్ళు చాలా ఒత్తిడికి లోనైపోతారు. ఈ ఒత్తిళ్ళు అనేవి ఎంతవరకు వస్తుందంటే ఆ ప్రెజర్ తట్టుకోలేక ఒక్కొక్కసారి ఆలోచనలు కూడా చాలా తీవ్రతరంగా వెళ్ళిపోతున్నాయి. ఆ ఆలోచనలు ఎంతవరకు వెళ్తున్నాయంటే మనిషి క్రూయల్ గా మారచ్చు, లేదంటే
పర్సనల్ గా ఏదైనా చేసుకోవడానికి ఆస్కారాలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళకి కాలేజీ లెవెల్లో వాళ్ళకు ఉండే ఇబ్బందులు కానీ, వాళ్ళకు ఉండే ప్రతి ఆస్పెక్ట్ ని మీ దగ్గర షేర్ చేసుకోగలిగితే దాంట్లో వాళ్ళకి 100% మనం ఆ సమస్యలకి పరిష్కారం ఇవ్వకపోయినా అట్లీస్ట్ మనం ఇచ్చే సపోర్ట్ వల్ల వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అరే నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, నా పేరెంట్స్ నన్ను చూసుకుంటున్నారు, నా పేరెంట్స్ నా కోసం అయితే కష్టపడుతున్నారు, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటట్టు ఉండాలి. మనం ఏది పడితే వాళ్ళని ఏదో ఒక మాట అనేసి మనం ఏదైనా పెట్టేసిన దగ్గర నుంచి వాళ్ళు మనకి ఏది చెప్పుకోగా ఆ ఒత్తిడికి లోనైపోయి వాళ్ళకి ఏదైతే మైండ్ రిలాక్స్ అవుతుందో సో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడుతున్నారు. అట్లాంటి వాటిల్లోనే మనకి బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా మధ్యలో ఇన్వాల్వ్ ఉంది. మనం బెట్టింగ్ యాప్స్ అని ఒకదాని గురించి మాట్లాడుతున్నాం కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందో, మనకి ఏదైతే సైట్స్ మనకి యూస్ఫుల్ గా ఉన్నాయో దాన్ని మనం ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్ కాలేజెస్ లో కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంత ముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మోటివేషన్ క్లాసెస్ అరేంజ్ చేస్తున్నాం. సో మోటివేషన్ క్లాసెస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక 50% వాళ్ళకి ఉపయోగపడుతుంది. రిమైనింగ్ 50% వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారా లేదా అన్నది యాజ్ ఎ పేరెంట్స్ గా మనం వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వాళ్ళ మోటివేషన్ క్లాసెస్ వీటి వల్ల చెప్పేదాని వల్ల ఒక 20% 30% చేంజెస్ రావచ్చు, కానీ రిమైనింగ్ 70 to 80% చేంజెస్ మనమే వాళ్ళకి చేంజ్ అయ్యేలాగా మనం దోహదపడాలి. ఎందుకంటే వాళ్ళకి రేపు ఈ కోర్స్ జాయిన్ అవుతున్నామని వాళ్ళు వచ్చి చెప్పగల ఆ కోర్స్ చేస్తే రేపు వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మనకు చెప్పగలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఉండే గైడెన్స్ కాలేజ్ వరకు ఉన్న కాలేజీలో ఉండే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరైనా కానీ చాలా మంది ఎట్లా ఉంటుందంటే ఒకరు పైకి వెళ్తే ఇంకొకరు తట్టుకోలే. సో ఒకళ్ళు అభివృద్ధి పదంలోకి వెళ్తున్నారంటే ఇంకొకరు వెనక లాగేయడానికి ట్రై చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు చేసే పనిని అవతల మెచ్చుకోకపోగా వాళ్ళని మాట్లాడడం, లేదు అంటే వాళ్ళ మైండ్ సెట్స్ ని డిస్టర్బ్ చేయడం, ఇట్లాంటివన్నీ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే యువతల వ్యక్తి కూడా చాలా ఇబ్బందులు పడి ఆ ఒత్తిడిలోనే చాలా పొరపాట్లనే చేయడం జరుగుతుంది. ఒకప్పుడు కాలేజెస్ లో ఈ కల్చరల్ మీట్స్ కానీ వీటి వల్ల ఏమవుతుందంటే అందరూ కలిసిమెలిసి ఉండి కలిసిమెలిసి మాట్లాడుకుని ప్రతి కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మనకి స్కూల్స్ లో కానీ ఎక్కడ కానీ గ్రౌండ్స్ అనేవి చాలా తక్కువ అయిపోయాయి. సో ఆ గ్రౌండ్ లేనప్పుడు ఎంతసేపు మనం మనోవికాసం అని మనం మాట్లాడమే, కానీ మనోవికాసం అనేది మనకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసి పెద్ద అయ్యేంత వరకు ఉండాలి. ఓన్లీ ఒక స్టేజ్ వరకు 5th క్లాస్ వరకు లేకపోతే 10th క్లాస్ వరకు అక్కడ వరకే కాదు కదా, మనకి క్రీడల వల్ల మనోవికాసం అనేది డెవలప్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నలుగురితో కలిపి ఒక టీం కింద ఆడేటప్పుడు వాళ్ళకి టీమ్ బిల్డింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ టీమ్ బిల్డింగ్ అనేది వాళ్ళకి అది అప్పుడు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఈ రోజు ఏ కార్పొరేట్ ఆఫీసులకు వెళ్ళినా లేదంటే ఎక్కడ వర్క్ చేసినా సో వర్క్ క్లైమేట్ లో టీమ్ బిల్డింగ్ అనేది ఎట్లా ఉంటుంది, ఆ టీమ్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, సో లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఉపయోగపడతాయి ఆ టైంలో. సో వాళ్ళు చేసేటప్పుడు అది పెద్దగా తెలియకపోవచ్చు, బట్ అది ఫ్యూచర్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం చెప్పగలిగి ఉందాం. టీచర్లు పేరెంట్స్ గైడెన్సే కాకుండా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది. సో ఆ బిహేవియర్ అనేది ఎట్లా అలవాటు చేసుకోవాలి, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ తో మెలిగే విధానాన్ని బట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ తో పెరిగే విధానాన్ని బట్టి, వాళ్ళు డిస్కస్ చేసుకునే విషయాలను బట్టి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉండే మనుషుల బిహేవియర్స్ మీద, సో వీటిలన్నిటి మీద వీళ్ళ బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుంది. వీళ్ళు ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు అనేది వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఏదైతే చెడు వ్యసనాలు ఇట్లాంటివి ఉన్నాయో వాటిని రిసీవ్ చేసుకుంటే వాటి వైపే మొగ్గు చూపుతారు. ఏదైనా ఒక సమస్య వస్తే నేను పరిష్కరించుకోగలను, నేను సొంతంగా నేను దాన్ని ఎదుర్కొనగలను అనే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది మనం పిల్లలకి ఈ రోజు అది ఇప్పుడే నేర్పగలిగితే పెద్ద అయిన తర్వాత చాలా ఈజీ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఏదైనా విషయం గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు కానీ, లేదు ఏదైనా విషయం గురించి దాని గురించి తెలుసుకోవాల్సిన విషయం వచ్చినప్పుడు కానీ, ఇలాంటప్పుడు ఇవన్నీ కూడా చాలా ఈజీగా యాక్సెస్ అనేది మనకి ఇప్పుడు జనరేషన్ లో ఉన్న ఇంటర్నెట్స్ నుంచి మనం అంతా కూడా మనం గ్యాదర్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. సో దీనివల్ల చాలా వాళ్ళకి ఏంటంటే మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది, వాళ్ళు సోషల్ గా అందరితోటి మెలగలిగే భావన ఉంటుంది. రెండోది ఇట్లాంటి అడిక్టెడ్ ఇష్యూస్ నుంచి వాళ్ళు బయటపడడానికి స్కోప్ ఉంటుంది. సో ప్రతి విషయంలోనూ వాళ్ళకి తోడు అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఒంటరిగా ఉండిపోతే ఆ ఒంటరితనంలో చాలా ఒత్తిడికి లోనైపోతారు. ఆ ఒత్తిడికి లోనైనప్పుడు ఇలాంటి వాటికి వాళ్ళు అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ఎంతవరకు అవాయిడ్ చేయాలన్న దాని గురించి మరికొన్ని నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కూడా చర్చించుకోవడానికి అవకాశం ఇద్దాం. ఈ వీడియోస్ ఎంతటి వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడం వీటి వల్లే కాకుండా
మనం ఈ వీడియోస్ త్రూ ఎక్కడైనా ఆపర్చునిటీస్ కానీ అట్లాంటి ఏమన్నా ఉంటే వాటి గురించి కూడా డిస్కషన్ చేసి మనం కంపల్సరీ వీడియోస్ లో చర్చిద్దాం. కంపెనీ ఎంప్లాయీస్ కొంతమందిని ఇన్వైట్ చేద్దాం. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫర్దర్ గా ఏదన్నా వాళ్ళ కంపెనీస్ లో ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే మనకి ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నా. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళకి ఎట్లాంటి ఆఫర్స్ ఉన్నాయి, రెండోది వాళ్ళ గ్రోత్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఫారెన్ వెళ్ళినప్పుడు ఫారెన్ లో ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, సో వీటిలన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో కూడా చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్.